ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనం ఎజ్రా గ్రంథంలో దేవుని ప్రజలు బబులోనులో బంధింపబడిన తర్వాత యెరూషలేమునకు తిరిగి వచ్చిన కాలానికి చెందింది. ఇజ్రాయేలీయులు బబులోను నుండి తిరిగి వచ్చిన తర్వాత అన్యదేశాల స్త్రీలను వివాహం చేసుకొని దేవుని ఆజ్ఞను మీరారు. ఇది ఎజ్రాకు చాలా బాధ కలిగించింది మరియు అతడు దీన్ని బట్టి దుఃఖిస్తూ ప్రార్థిస్తూ ఉపవాసం ఉన్నాడు. ఎజ్రా పశ్చాత్తాపం చెందడాన్ని చూసి షెకన్యా అనే వ్యక్తి ప్రజల పక్షాన మాట్లాడాడు. తమ తప్పును ఒప్పుకుంటూ తమ దేవునికి భయపడే వారి ఆలోచన ప్రకారము అన్య స్త్రీలను మరియు వారి పిల్లలను పంపివేస్తామని, ధర్మశాస్త్రం ప్రకారం చేస్తామని ఒక నిబంధన చేసుకుందామని ఎజ్రాతో చెప్పాడు. అప్పుడు షెకన్యా ఎజ్రాతో ఈ మాటలు అన్నాడు: లెమ్ము, ఈ పని నీ అధీనములోనున్నది, మేమును నీతో కూడా నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము అని. అంటే ఈ పని చేపట్టడానికి నాయకత్వం వహించవలసిన బాధ్యత ఎజ్రాదే అని. అయితే ప్రజలు అతనికి మద్దతుగా ఉండి ధైర్యంగా ఆ పనిని పూర్తి చేయాలని ప్రోత్సహించాడు. ప్రియులారా, దేవుడు ఇచ్చిన పనిని చేయడానికి ధైర్యం, బాధ్యత మరియు దేవుని చిత్తం ప్రకారం నడిచే నిబద్ధత చాలా అవసరం. ఇతరులు మనకు మద్దతు ఇచ్చినా కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మనదే. దేవుడు మనకు ఒక బాధ్యత ఇస్తే వెనుకాడకూడదు. ఆయన మనతో ఉంటాడు కాబట్టి ధైర్యంగా ఆ పని చేయాలి. ఎజ్రాకు ప్రజలు మద్దతు ఇచ్చినట్లే మన జీవితంలో కూడా దేవుడు మన ప్రక్కన సరైన వ్యక్తులను ఉంచుతాడు. అయితే కొన్నిసార్లు మన జీవితంలో మనకు ఎదురైన సమస్యలు పెద్దవిగా కనిపిస్తాయి. మన చేతుల్లోని పనులు అసాధ్యమని అనిపిస్తాయి. మనసులోని భయం, సందేహం, నిరుత్సాహం కలుగుతాయి. అప్పుడు దేవుడు మనతో చెప్పే మాట ఇదే: లెమ్ము, ఈ పని నీ అధీనంలోనున్నది, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము అని. ప్రియులారా, దేవుని పనిని పూర్తి చేయాలంటే మనసులో విశ్వాసం, ధైర్యం ఉండాలి. దేవుడు పిలిచినప్పుడు మన బలహీనతను చూసి వెనక్కి తగ్గకూడదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశంలో పరవాసులైరి. ఏలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని. సహోదరి సహోదరులారా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడో ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇజ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలే అనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇజ్రాయేలీయులను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను, రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి.
ఐగుప్తీయులు అలాగు చేజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు ఇచ్చిన పనిని చేయడానికి ధైర్యం, బాధ్యత మరియు నీ చిత్త ప్రకారం నడిచే నిబద్ధత చాలా అవసరమని, ఇతరులు మాకు మద్దతు ఇచ్చినా కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత మాదేనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు మాకు ఒక బాధ్యత ఇస్తే మేము వెనకాడకుండా ధైర్యము తెచ్చుకొని దాన్ని జరిగించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాసమును బట్టి నీ భక్తులు అనేక గొప్ప కార్యాలు జరిగించారు గనుక మేమును విశ్వాసమును కలిగి నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టే వారంగా ఉండుటకు కృపచూపమని, మా మనస్సులో నుండి భయం, సందేహం, నిరుత్సాహం పూర్తిగా తొలగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.